బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20% జరిమానాగా విధించింది. దాంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ను చేర్చింది. బాక్సింగ్ డే టెస్టులో తొలి రోజు ఆటలో ఆసీస్ అరగేట్రం ఆటగాడు శామ్ కొన్స్టాఫ్ను కోహ్లీ భుజంతో ఢీ కొడుతూ వెళ్లాడు. దీనిపై ఐసీసీ సీరియస్ అయింది. కాగా ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. సామ్ దూకుడుగా ఆడుతుండడంతో అతడిని కవ్వించే ప్రయత్నం చేశాడు కోహ్లీ. ఈ ఓవర్ అనంతరం సామ్ నడుచుకుంటూ మరో ఎండ్కు వెళుతుండగా ఎదురుగా వెళ్లిన కోహ్లీ అతడి భుజాన్ని ఢీకొట్టాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంపైర్లు జోక్యం చేసుకుని వారిద్దరికి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అయితే 19 ఏళ్ల అరగేట్ర ఆటగాడిపై కోహ్లీ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే కోహ్లీ తీరుపై ఐసీసీ జరిమానాతో సరిపెట్టడంతో మ్యాచ్ నిషేధం నుంచి కోహ్లీ తప్పించుకున్నట్టయింది. స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20% జరిమానాగా విధించింది. దాంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ను చేర్చింది. బాక్సింగ్ డే టెస్టులో తొలి రోజు ఆటలో ఆసీస్ అరగేట్ర ఆటగాడు శామ్ కొన్స్టాఫ్ను కోహ్లీ భుజంతో ఢీ కొడుతూ వెళ్లాడు. దీనిపై ఐసీసీ సీరియస్ అయింది. ఇక స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించి స్పోర్ట్స్ అనలిస్ట్ వేణుగారు సిద్ధంగా ఉన్నారు లైన్ లో. వేణుగారు నమస్తే అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఎస్, విరాట్ కోహ్లీ తెలుసు మనకు క్రికెట్ లో ఎంత పేరుందో. సో అలాంటి వ్యక్తి ఒక జూనియర్ తో ఇలా బిహేవ్ చేయడం ఏంటి అని చెప్పేసి సో ఆయనకు ఒకైతే ఐసీసీ షాక్ ఇచ్చిందని అనుకోవాలి. సో దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అసలు చూసినప్పుడు చాలా ఇబ్బంది అనిపించిందండి. చాలా ఎంబారెసింగ్ మూమెంట్ అది. ఎందుకంటే సీనియర్ స్టేట్స్మెన్, ఇంకా రేపో మాపో రిటైర్ అవబోతున్న మనిషి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో అంత బాగా ఆడుతున్న వాడుతో అలాంటి బిహేవియర్ కాకుండా వెళ్ళి కంగ్రాచ్యులేట్ చేస్తుంటే చూడ చక్కగా ఉండేది. అండ్ విరాట్ కోహ్లీతో ఇది కొత్త కాదండి మనకి. నవీనులతో గొడవ పడ్డాడు, గౌతమ్ గంభీర్ తో గొడవ పడ్డాడు. సో దిస్ ఇస్ అంటే నేను ఈ పదం యూజ్ చేయకూడదు కానీ హిస్టరీ షీటర్ విరాట్ కోహ్లీ. చాలా ఇబ్బంది అనిపిస్తుందండి చూడటానికి. ఇట్ ఈస్ నాట్ అ గుడ్ సైన్. అండ్ హర్ష భోగ్లే అన్నట్టు ఆయన మీద ఫైన్ పడింది విని ఎక్స్పర్ట్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ షుడ్ బీన్ ఫైన్, ఈ షుడ్ బీన్ ఇంకా ఎక్కువ ఫైన్ చేయాల్సింది, ఇంకా ఎక్కువ పనిష్మెంట్ ఉండాల్సింది. వేణుగారు, మనము అబ్జర్వ్ చేస్తే స్పోర్ట్స్ లో క్రికెట్ లో బాగా పేరున్నటువంటి బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. సో ఇలాంటి పర్సన్ ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదనే తెలుస్తుంది. సో అయినా కూడా ఆయనపై నిషేధం అయితే లేదు కానీ కేవలం జరిమానా మాత్రమే విధించింది. సో దీన్ని మీరు ఎలా చూడాలంటారు? ఒక విధంగా చెప్పాలంటే ఆయన డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేయలేదు కానీ ఆయనతో ఐసీసీ డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే పెద్ద ప్లేయర్, ఇంకా ఐ థింక్ రేపో రిటైర్ అవబోతున్నాడు, అంటే ఈజ్ ఇన్ ది ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్. సో నాకు తెలిసి అందుకనే సాఫ్ట్ స్టాండ్ తీసుకున్నారు. నాకు నచ్చింది మన శామ్ కాన్స్టస్ బిహేవియర్ అండి. ఇవన్నీ ఆటలో అవుతూ ఉంటాయి, హీట్ ఆఫ్ ద మూమెంట్ అయిందని శామ్ కాన్స్టస్ అంటున్నాడు, విరాట్ కోహ్లీ అంటలేదు. నాకు ఈ పనిష్మెంట్ కంటే పెద్ద బాధ అది. విరాట్ కోహ్లీ నుంచి ఆ మంచి మాటలు వినిపించట్లేదు. ఎస్ వేణుగారు, అలాగే డీమెరిట్ పాయింట్ కూడా యాడ్ చేశారు. సో దీనిపై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? నేను చెప్తున్నాను కదండి, అంటే పనిష్మెంట్ నేనే కాదు ఎక్స్పర్ట్స్ అందరూ అంటున్నారు హార్ష్ పనిష్మెంట్ ఉండాల్సింది. చాలా చిన్న పనిష్మెంట్ హీ వాజ్ లెట్ ఆఫ్. హర్ష భోగ్లే అంటే నేను ఆశ్చర్యపోయాను. విరాట్ కోహ్లీ నవ్వి ఉంటాడు ఆ పనిష్మెంట్ చూసి. హీ గాట్ ఆఫ్ వెరీ లైట్లీ. చాలా తక్కువ పనిష్మెంట్ అయింది. డిమెరిట్ పాయింట్ ఒకటే కాదండి, సీనియర్ ప్లేయర్స్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మనకి ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. రోహిత్ శర్మ ఏదైనా అన్నాడా, ఇంకెవరన్నా ఏదైనా అన్నారు? ఇప్పుడే కాదండి, ఎప్పుడు అంతేనండి. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎంబారెసింగ్. వెళ్ళిపోతున్న ప్లేయర్, అవుట్ అయిపోయిన ప్లేయర్ వెళ్ళిపోతుంటే ఆ ప్లేయర్ వైపు పరుచుకుంటూ వెళ్ళటం, ఆల్ దిస్ ఈస్ నాట్ గుడ్ డిగ్నిఫైడ్ బిహేవియర్. అంటే ఇది చాలా పెద్ద మత్తు అయిపోతుంది నా దృష్టిలో.
విరాట్ కోహ్లీకి సచిన్ టెండూల్కర్ కి కంపారిజన్ ఇక్కడ ఎండ్ అయిపోతుందండి. విరాట్ కోహ్లీకి సచిన్ కి కాదు, సచిన్ కి ఎవరికి కంపారిజన్ లేదు. ఈ విషయంలో డెఫినెట్ గా విరాట్ కోహ్లీకి ఏ గ్రేడ్ కి కంపారిజన్ లేదండి. డిగ్నిటీ ఉండాలండి పర్ఫార్మెన్స్ లో. ఎస్ వేణుగారు, మరి కోహ్లీ ఈ బిహేవియర్ నెక్స్ట్ మ్యాచ్ లో కానీ నెక్స్ట్ భవిష్యత్తులో కానీ ఏదైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? యాక్చువల్లీ ఏంటంటే ఐఎమ్ ఆఫ్ ద ఫర్మ్ ఒపీనియన్ అంటే ఐ థింక్ ఈ టెస్ట్ మ్యాచ్ కూడా నేను ఐ ఆల్రెడీ సెడ్ విరాట్ కోహ్లీ బదులు జడ్డూని ప్లే చేసి యూనో అడిషనల్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటే బాగుండేది అని అనిపించింది. ఐ థింక్ ఈ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్ అండి మనం ఆస్ట్రేలియన్స్ లాగా మనం ముందు చూపు మనం చూపించాలి. ఆల్రెడీ ఇన్ని రిజల్ట్స్ ఉన్న తర్వాత ఆస్ట్రేలియన్ దేర్ రిజల్ట్స్ లేకపోయినా వాళ్ళు యూనో కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు. మన దగ్గర రిజల్ట్స్ ఉన్న కొత్త వాళ్ళని ఎందుకు తీసుకురావట్లేదు మనం? ఐ థింక్ ఇట్ ఇస్ టైమ్ దట్ విరాట్ కోహ్లీ బి షోన్ ద డోర్ అండి. అండ్ ఇఫ్ రోహిత్ శర్మ డస్ నాట్ పర్ఫార్మ్, ఐ థింక్ రోహిత్ శర్మ డిగ్నిఫైడ్ గా తనంత తనే వెళ్ళిపోతాడని ఫీలింగ్ నాకు. బట్ ఐ థింక్ ఇట్ ఇస్ టైమ్ ఇస్ అప్ ఫర్ విరాట్ కోహ్లీ ఇన్ వైట్స్ అండి. రెడ్ బాల్ క్రికెట్ లో హీ కెన్ బి షోన్ ద డోర్ అండి. ఎస్, థ్యాంక్ యూ వేణు గారు.